హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ బై విధు. ఇవాళ నేను మటర్ పన్నీర్ రెసిపీ చూపిస్తున్నాను. ఒక ప్యాన్ని హీట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లోకి ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకుని అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద. 3 మినిట్స్ తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. సో త్వరగా అవి కుక్ అవ్వడం కోసము కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. తర్వాత దీనిలోకి కాజు యాడ్ చేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ అయిన తర్వాత అవి బాగా కుక్ అయిపోతుంది. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత దాన్ని స్మూత్ పేస్ట్లోకి గ్రైండ్ చేసుకోవాలి. సో అది చల్లారే లోపల పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. సో మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత ఒక క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకొని మిక్స్ చేసేసి ఒక 1/2 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకొని తర్వాత దాల్చిన చెక్క, బే లీఫ్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. ఇవన్నీ ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే చాలు. తర్వాత ఇందులోకి కొరియాండర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్, తర్వాత క్యూమిన్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ వరకు. ఇది అయ్యే లోపల నేను పనీర్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో బటర్ అయినా ఆయిల్ అయినా తీసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు థిక్ కర్డ్ వేసుకుంటున్నాను. సో మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోకి గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. సో గ్రీన్ పీస్ యాడ్ చేసుకుని మళ్ళీ దీన్ని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోవాలన్నమాట పీస్కి. సో ఇక్కడ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. దీన్ని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న పనీర్ని యాడ్ చేసుకోవాలి. పనీర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుని దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే వేసుకోవచ్చు ఇంకొంచెం. తర్వాత ఒక 1.5 to 2 టీ స్పూన్స్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి ఇంకొంచెం నాకు లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసి దీన్ని ఇప్పుడు ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న కాజు యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కాజు వేసుకుంటే. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కసూరి మేతిని బాగా క్రష్ చేసేసి ఆ పౌడర్ని కూడా వేసేసేయాలి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతాయి టేస్ట్లో. ఇది బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి ఫ్రెష్లీ చాప్డ్ కొరియాండర్ వేసుకొని ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను జస్ట్ డెకరేషన్ లాగా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని యూ కెన్ సర్వ్ ఇట్ హాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.